హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఉద్యోగ పెన్షనర్లకి ఒకేసారి 3 శుభవార్తలు అయితే అందించబోతుందండి. అదిరిపోయే శుభవార్తలు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వంపై ఉద్యోగులు కోటి ఆశలతో అయితే ఎదురు చూస్తున్నారండి. ఈసారి ప్రవేశపెట్టబోతున్న పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్లో నిర్మలమ్మ ప్రకటన కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెలాఖరులో 2024-25కి సంబంధించిన వార్షిక బడ్జెట్ని సమర్పించనున్నారు కేంద్రానికి. దీనిలో తమకు పన్ను విషయంలో కొంత ఉపశమనం రాయితీని దేశంలోని ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారు. మధ్యంతర బడ్జెట్లో ఉపాధి కూలీలు నిరాశ చెందిన సంగతి తెలిసిందే. అయితే జీతం పొందే పన్నుకు సంబంధించి ఖచ్చితంగా చెల్లింపుదారులకు పన్ను ఉపశమనం అందించడం వల్ల ఖర్చులు పెరుగుతాయని, అదేవిధంగా అది చివరికి వినియోగాన్ని పెంచుతుందని నిపుణులు అయితే భావిస్తున్నారండి. ఇక ముఖ్యంగా ఒకటవది వచ్చేసి కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్వేషిస్తున్నట్లు బడ్జెట్ ముందు కొన్ని వార్తా నివేదికలు అయితే చెబుతున్నాయండి. అయితే పాత పన్ను విధానంలో ఈ విషయం మార్పులు ఉంటాయని ఆశలైతే లేదు. ఇది ఉద్యోగుల వాస్తవ వ్యయానికి సంబంధించిన రుజువును అందించకుండా వారి పన్ను పరిధిలోనే వచ్చే ఆదాయం నుంచి తీసివేయచ్చు. ఇక రెండవది, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం పన్ను స్లాబును క్రమబద్ధీకరించవచ్చని మీడియా నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయి. అలాగే పన్నులను తగ్గించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రేట్లు ఆదాయ స్థాయిని బట్టి 5-30% మధ్య అయితే ఉంటాయండి. ఇంకా మూడవది, కేంద్ర బడ్జెట్ 2023 కొత్త వ్యక్తిగత పన్ను విధానం పన్ను స్లాబ్లో గణనీయమైన సవరణలను తీసుకువచ్చిందని డెలాయిట్ ఇండియా నివేదించిందండి. అయితే ఇందులో ప్రాథమిక మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచడం, 5 కోట్ల కంటే ఖచ్చితంగా లక్షకు నుంచి 3 లక్షలకు పెంచడం, 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకి సర్ఛార్జీని 37% నుంచి 25%కి తగ్గించింది. కొత్త పన్ను విధానం ఆకర్షణ పెంచడానికి ఈ సర్దుబాట్లు అమలు చేయబడ్డాయి. అయితే పాత పన్ను విధానంలో పన్ను రేట్లు అయితే మారవండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.